కష్టపడ్డ, పని చేసిన, పాలమ్మిన, పూలమ్మిన, సక్సెస్ అయిన, బోర్వెల్ నడిపించిన వేదిక ఏదన్నా కానీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తనదైన మాస్ కామెడీతోటి అందరినీ నవ్విస్తుంటారు, పంచి డైలాగులు విసిరి అందరినీ ఆకట్టుకుంటారు. కానీ తన ఇలాకాలో మాత్రం మల్లారెడ్డికి రాజకీయంగా ఎదురుగాలి వీస్తుంది. ప్రజల సమస్యలు అసలే పట్టాయి. గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుంటారు. సొంత పార్టీ నేతలే వచ్చి ఎన్నికల మంత్రిని ఓడించేటందుకు పావులు కదుపుతున్నారనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం నియోజకవర్గం లోపల ఒక మేడ్చల్ సెగ్మెంట్ లోపల సీరియస్గా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తంగా మంత్రి మల్లారెడ్డికి ఎదురుగాలి వీస్తూ ఉన్నది సొంత నియోజకవర్గం లోపల. మల్లారెడ్డి పైన అనేక భూ కబ్జాలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే భూ వివాదాలపైన 2 కేసులు నమోదైనాయి. ప్రజా సమస్యలపైన కలిసి ఎందుకు వెళ్తే పట్టించుకోరని చెప్పేసి విమర్శలు కూడా ఉన్నాయి. ఎవరైనా సమస్య ఉన్నదని తన దగ్గరికి వెళ్తే పట్టించుకోకపోవడం, ఇదిగాక భూ విభాగాల సెటిల్మెంట్లు, తక్కువ రేటుకే స్థలాల కొనుగోలు అనేటువంటి వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం, సొంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వడం, అదేవిధంగా ఆసరా పింఛను ఇప్పించకపోవడం, కండ్లగోయలో గేట్వే, ఐటీ టవర్ నిర్మాణం ప్రారంభించకపోవడం, డిగ్రీ కాలేజ్, ఇవన్నీ కూడా మేడ్చల్, గట్కేసర్, జవహర్ నగర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం లేకపోవడం, అనేక ఇవన్నీ కూడా ఇవన్నీ కారణాలు కూడా మంత్రికి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే గతంలో మంత్రికి ఎవరైతే వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాలోని షేర్లింగంపల్లి ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉండే మంత్రికి, షేర్లింగంపల్లి, కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మైనంపూడి హనుమంతరావు, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతం లోపల రహస్యంగా భేటీ అయి మంత్రి పదవులు అన్నింటినీ తన సొంత వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేము పంపినటువంటి సమాచారాన్ని కూడా మా కార్యకర్తలకు ఒక్క పని కూడా చేస్తలేరని చెప్పేసి వీళ్ళు గతంలో రహస్యంగా మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన కూడా ఈ ప్రోగ్రాం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు జెండా ఎగిరేయడం జరిగింది. ఇది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ఈనాడు మంత్రి వ్యవహార శైలి వరుస వివాదాలకు కూడా దారితీస్తూ ఉన్నది. ఇట్లా గట్కేసర్లోని రెడ్డి సంఘం సభలో మాట్లాడిన తీరు, అంబేద్కర్ విగ్రహావిష్కరణలో వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, అదేవిధంగా ఐటీ రైట్ సమయం లోపల అధికారులతో ప్రవర్తించినటువంటి విధానం ఏదైతే ఉందో, అదేవిధంగా మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ లోపల రెడ్డి అమ్మాయిల పైన మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన తొడగొడుతూ సవాల్ చేయడం వంటి చేష్టలతోటి వరుసగా అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు మల్లారెడ్డి తరచుగా ఏదో ఒక వివాదంతో, ఏదో ఒక డైలాగ్ తోటి సినిమా హీరోల లెవెల్ లోపల ఒక పొలిటీషియన్ ఈ రకంగా ఆయన నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడం జరిగింది. ఇక పోచారం మున్సిపాలిటీ పైన మల్లారెడ్డికి పట్టు లేదని చెప్పేసి సొంత పార్టీ శ్రేణుల యొక్క టాక్, జవహర్ నగర్ మేయర్, మేడ్చల్, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చైర్మన్ల పైన సొంత పార్టీ లీడర్లే అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి మంత్రి కలగజేసుకొని వారించిన జవహర్ నగర్ కార్పొరేటర్ సహా మేడ్చల్, దమ్మాయిగూడ కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎంత అంటే నచ్చ చెప్పినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎంపీటీసీలకు వ్యతిరేకంగా మరొక వర్గాన్ని మంత్రి ప్రోత్సహిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. దీంట్లో మెజారిటీ గ్రామాల లోపల టీఆర్ఎస్ లోపల గ్రూప్ రాజకీయాలు అయితే తారస్థాయికి చేరడం జరిగింది. ప్రతి నియోజకవర్గం లోపల 2 గ్రూపులు, ఒక పార్టీకి సంబంధించి 2 గ్రూపులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్సీ మలిపెద్ది సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ రెడ్డి ఇద్దరితో కూడా మంత్రికి బాడడం లేదు. ఒక వేదిక పైన మంత్రి అంటే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు మైక్ గుంజుకోవడం, ఇట్లా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తారస్థాయికి చేరడం జరిగింది.
పార్టీ ఆదేశానుసారం అసంతృప్తి లీడర్లందరినీ కూడా బుజ్జగించేటందుకు ఆత్మీయ సభలకు ఆ ఇద్దరిని మంత్రి పిలవకపోవడం కూడా చర్చ జరిగింది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మధ్య గొడవ జరిగింది. దీంతో వచ్చే ఎన్నికల లోపల వీళ్ళందరూ ఎవరైతే అసంతృప్తి వర్గం ఉన్నదో వచ్చే ఎన్నికల లోపల మంత్రిని ఎట్లయినా ఓడించాలి, మంత్రి ఓటమినే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా పావులు కదుపుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదంతా చూస్తే మరి మంత్రి వచ్చే ఎన్నికల లోపల గెలిచే ఛాన్స్ ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అటు మల్లారెడ్డి అటు పబ్లిక్లో ఇటు పార్టీ శ్రేణుల లోపల వ్యతిరేకతనైతే మూటగట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీటన్నిటిని కూడా మంత్రి మల్లారెడ్డి ఏ విధంగా అధిగమించి ముందుకు వెళ్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.